చలి చలి కాలంలో కోసిగా ఒక మంచి డంసరాడ్ లాంటి గేమ్ ఆడితే ఎలా ఉంటది? బాగుంటది. ఆల్ రైట్, సో ఈ ఒక పాటలతో ఆడిన ఆట ఎలా ఆడతామంటే ఎల్ఈడి మీద ఒక పిక్చర్ చూపిస్తాం. ఆ పిక్చర్ కి సంబంధించిన వర్డ్ ఏదుందో ఆ వర్డ్ తో పాటలు పాడాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఈడి మీద హార్ట్ సింబల్ వచ్చింది అనుకో, మీరు మనస అలాంటి పాటలు పాడాలి. మై హార్ట్ ఇస్ బీటింగ్. ఎగ్జాక్ట్లీ ఆ ఒక్క పాట మీరు పాడారు కదా, ఆ సేమ్ వర్డ్ తో మీరు కూడా పాడాలి. కంటిన్యూస్ గా బ్యాక్ టు బ్యాక్ మీరు ఆపోజిట్ టీమ్స్ పాడుతూనే ఉండాలి. ఏ టీం పాటలు పాడడం ఆపారో వాళ్ళు ఓడిపోయి ఆపోజిట్ టీం కి 1 పాయింట్ ఇచ్చేయాలి. ఆల్ రైట్ ఆది గారు, సో ఇప్పుడు మీకు నాకు జరగబోతుంది వార్. మనిద్దరుగా? అవును, మీ ఇద్దరికి కాదు, మీ ఇద్దరి టీమ్స్ కి, రష్మి గారి టీం కి మీ టీం కి మధ్య. మేము రెడీ. Okay. మా సైడ్ వర్షిని సింగర్ తెలుసు కదా, కొట్టేస్తుంది. అయ్యో అవును కదా, వాళ్ళ టీం స్ట్రాంగ్. మీ సైడ్ ఓన్లీ సిద్దిపేట మోడల్ ఒక్కడే సింగరు. లేకపోతే మీ సైడ్ జడ్జి గారిని పెట్టుకోండి, ఆవిడ సింగింగ్ అంత కదా. అంటే నన్ను ఇక్కడ కూర్చోబెట్టింది ఇద్దరికి మధ్య ఉండమని. నాకు ఈ సింగింగ్ వచ్చినప్పుడల్లా ఒక డౌట్ ఉంటది అబ్బా, ఏంటి మనందరం వాయిస్లో అంత డెప్త్ ఉంటదా అని. ఎల్ఈడి మీద పిక్చర్ ప్లీజ్. అలీ గారు, ఈ క్లిప్ కి సంబంధించిన సాంగ్ ఆది గారి టీం పాడాలి. ఇది సాంగ్ కోసం వేసిన పిక్ కాదు. ఈ రోజు ఒకరు ఇలా వచ్చారు. ఎక్స్క్యూజ్ మీ, బొమ్మ గీయడానికి ఎంత తీసుకుంటారు? హలో, అది ఏదో జోక్ కోసం ఎల్ఈడి మీద వేసారు గానీ ఇప్పుడు అసలైన పాటకి సంబంధించిన పిక్చర్ చూపిస్తారు. కానీ మేడం, గేమ్ అంటే ఫస్ట్ ఎవర్ స్టార్ట్ చేయాలనేది ఒక బజర్ సౌండ్ డిసైడ్ చేస్తుంది. ఓకే, ఇటువైపు ఆది గారు, మీ బజర్ సౌండ్ ఏముండిపోతుంది? ఫస్ట్ వాళ్ళ చెప్పండి, దాన్ని బట్టి మేము మారుస్తాం. సరే, మాది 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 అయితే మీది ఊ ఎలా అవుతుంది? అవును, ఆ ఊకి చాలా తేడా ఉంది. అది చీటింగ్. మాది అయితే మీది వేరేది ఉండాలి. మేము మారుస్తున్నాం, మీరు అనడా. సరే, మేము కూడా మారుద్దాం అయితే. సరే, మీరు చెప్పండి. మాది ఓడియమ్మ బంటి. అబ్బా, ఓకే రెడీ? అబ్బా, ఓడియమ్మ బంటి. అబ్బా, ఓడియమ్మ బంటి. అబ్బా, ఓడియమ్మ బంటి. ఫస్ట్ పిక్చర్ ప్లీజ్. ఓడియమ్మ బంటి. సరే, ఇంద్రజ గారు చెప్తారు. ఆది గారి టీం. చుక్కల్లో కెక్కినాడు చక్కనోడు. మల్లెపూలేవి, మల్లెపూలేవు. ఒక్క నిమిషం, చుక్కల్లో చెక్కినాడు ఎలా అవుతుంది? అందులో కూడా పూలు వేస్తాం. మల్లెపూలు వేస్తాం కదా. ఇంద్రజ గారు, డిసిజన్ యోర్స్. ఆది గారి టీం ఓడిపోయారు. ఓన్లీ మల్లెపూల. ఇక్కడ ఏ పిక్చర్ అయితే చూపించారో ఆ పిక్చర్ లో ఉన్న వర్డ్ మీ పాటలో ఉండాలి. ఓకే, ఒక్కసారి మల్లెపూ మీద ఇంకో పాట పాడండి. మల్లె పందిరి నీడలో నా జాబిల్లి. One point goes to Aarti. All right, next picture on the LED. అబ్బా, అబ్బా. ఓకే, అబ్బానే పాడు. ఏముందో కళ్ళల్లో తెలుస్తోంది. హలో డాక్టర్, హార్ట్ మిస్ అయ్యే. హృదయం ఎక్కడున్నది, నీ చుట్టూనే తిరుగుతున్న. తుల్లి పడకే, అతిగా ఆశ పాడు. అదే పాడమంటున్నా. తెలుసా మనసా ఇది ఏనాటి మనసరా? గుండెల్లో ఏముందో. పాడారమ్మా. అక్కడ మీరు పాడిన పాటే మళ్ళీ పాడేశారు. సో ఆది గారి టీం 1 పాయింట్. ఓకే, ఎల్ఈడి మీద నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్. అబ్బా మీరు పాడండి, 100 పాటలు ఉన్నాయి. పాడు. వర్షం సాక్షిగా తెలుపని నువ్వు నాకే సొంతం. వలప్ప రామిరంగా. ఒళ్ళప్పగించేయండి. వాన చినుకులు ఎట్టా తడిపితే ఎట్టాగా ఆగుతుంది వయసే. నీటి ముల్లే సిద్దిపేట మోడల్. తొలకరి జల్లై నన్ను ఒకసారి కిందకి రా.
మెరిసింది మేఘం మేఘం కురిసింది మేఘం మేఘం వర్షించే మేఘం వచ్చింది. ఎస్ స్వాతి ముత్యపు జల్లులలో వెన్నెలవాన కురవని లేదండి, వీళ్ళు స్టార్ట్ చేయడానికి ముందే ఆయన స్వాతి ముచ్చపు చెప్పారు. వావ్ 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 ఇది న్యాయం, ఇది న్యాయం. ఆది గారు మీకు కూడా అది వినబడింది. లేదు ఆ అమ్మాయి ముందు ఆ అందుకు అమ్మాయి పడలేదు. పాడలేదు, అంతకంటే ముందు స్వాతి ముత్యమే వినబడింది. వావ్ 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 ఇదేంటి తేడాగాడులో ఉన్నాడు? స్వాతి ముత్యం చెప్పారు, వీళ్ళు రెడీ. పాడండి పాడండి. ఒళ్ళంత తుల్లింత కావాలిలే ఉన్నంత జల్లంత పాడమని చెప్పండి, పర్లేదు పాడమ్మా. తురకలు ఎరకలు కొరకలెందుకు వచ్చినీరా ఓకే, హలో, మీరు 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 ఇప్పుడు నువ్వు వస్తానంటే నేను వద్దంటానా. వాళ్ళది పాడేశారు, వాళ్ళది పాడేశారు ఆ సాంగ్. ఎన్నాళ్ళు గుర్తొచ్చావానా పాడలేదు. మ్యామ్ వాళ్ళు పాడింది ఈ వర్షం సాక్షి, అది మేడం. వేరే పాట మేము ఇది పాడలేదు. ఆకేసి వక్కేసి నీకో ముద్ద. సిద్దిపేటకో ముద్ద. ఇప్పుడు మీరు తమలాపాకు నెమలి సోకు అటువైపు ఇటువైపు సోకే నీకు. సారీ, ఒక్క నిమిషం. అది చెట్టుకున్న ఆకు, తమలపాకు అందులో రాదు కాబట్టి ఆది గారి టీం కి పాయింట్. ఈసారి రౌండ్ వాళ్ళ సైడ్ ఓన్లీ తనుశ్రీ శర్వరి వీళ్ళిద్దరే పాడాలి. ఏ ఏ ఏ మా సైడ్ తన్వి ఆడు కుమార్ మాస్టర్ వీళ్ళిద్దరే పాడాలి. ఆల్రైట్, ఈ సెగ్మెంట్ లో థర్డ్ రౌండ్ ఎండ్ అయ్యేసరికి ఆది టీం 2 పాయింట్స్ అండ్ నా టీం వచ్చి 1 పాయింట్. అరే సాంగ్స్ తో మాతో అవ్వదు మీకు. నేను ఇక్కడ ఓడిపోవడానికి రాలేదు, ఫైట్ ఇవ్వడానికి వచ్చాము. ఏంటి వచ్చి వచ్చి ఆది గారి ఇంటికి తీసుకొచ్చావు? ఆది మీద తెగ లవ్ అయింది. ఎవరు ఇక్కడ ఏదో మాట్లాడుతున్నారు? ఐడియా, ఇప్పుడు నీకు దయ్యం పట్టింది. దయ్యమా? ఆది వద్దా? దయ్యంలో చెయ్యవే. ఎవరా మీరు? అరవకండి, ఆమెకి దయ్యం పట్టింది. ఇది పోవాలంటే ఆది అన్న రావాలి. దాని దగ్గరికి వెళ్ళకన్నా, దాని ఒంట్లో దయ్యం ఉంది. అయితే ఓ పట్టు పట్టాల్సిందే. దాన్నా దయ్యన్నా. ఓరి నీకు నువ్వు మనిషివా లేకపోతే మాట మృగాన్ని రాను. బయట వేషాలు తక్కువై మారు వేషాల్లో తిరుగుతున్నాడు. నువ్వు ఉన్న దయ్యాన్ని పోవాలంటే ఏం చేయాలి? నాకు డాన్స్ కావాలి, పాట కావాలి, అన్ని కావాలి. ఓకే ఓకే. ఎల్లమ్మ తల్లి నా ఎన్నెలా ఎల్లిపోతోందే, పెద్దమ్మ తల్లి నా ఎన్నెలా దూరమవుతోందే. That was an incredible singing segment. ముందులోడేమన్నాడే ఒలి పిల్ల మాయలోడేమన్నాడే, మాట మాటకేమన్నాడే ఒలి పిల్ల మాయలోడేమన్నాడే. బ్రో నేను సీరియస్ గా ఇంతవరకు అలా డాన్స్ అది మైండ్ లో నుంచి పోవట్లేదు. ఓ డాక్టరా మీరు? ఒక డాక్టర్ అయి ఉండి మీకెవరో ఇంజెక్షన్ వేసినట్టు ఎగురుతున్నారు. One, go! అబ్బా ఇది కాలు మీద పడింది. ఆదర్శన్న నువ్వు గేమ్ లో అసలు ఎప్పుడు ముందుంటావు. నేను సోలోగా అయితే గెలిచేవాడినేమో. కాదు, ఇక్కడ లెగ్ పోయింది కాబట్టి నేను అవ్వలేదు. ఆ రీజన్స్ అన్ని మనకెందుకు? ఎవరు గెలిచారు? లెగ్ పోయింటే మీరు చూసుకునేవారా? ఇలాగుంటే ఎవరన్నా గెలుస్తారా? పక్కనున్న మనుషుల గురించి కూడా ఆలోచించాలి. గేమ్ తర్వాత కూడా ఆడుకోవచ్చు. ఈ దెయ్యంతో చాలా టార్చర్ అవుతుందిరా, దీన్ని వదిలించాలంటే వాడేరా దిక్కు. నేను నిన్న ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటా. అడుగు. నీ మూతి మీద పాట
వీడియోస్ నుంచి మేము కొన్ని స్క్రీన్ షాట్స్ తీసాం. పాట ఏంటో మీరు పాడి గెస్ట్ చేయాలి. ఒప్పుకుంటే నేరమా ఒక్కసారి అయినా చేయి అందించి వింత దూరాన్ని కరిగించుమా. సార్ ఏ మాటగా మాట సార్ వింటూ బతికేయచ్చు సార్ మీ పాటలు అలా. అబ్బా అన్న చప్పట్లు కొట్టి పాట ఏంటని అడుగుతున్నాడు. నాకు పాయింట్ రాకపోయినా పర్లేదు, ఆయన వాయిస్ వినాలి అంతే నాకు. అరే చల్బే తెగ డబ్బుందని కళ్ళు నెత్తికెక్కితే చెడతావు భయ్. హారిఫైయింగ్ పర్ఫార్మెన్స్.